ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రికెట్ ప్రపంచ కప్ మొదలైంది అంటే గత రికార్డ్స్ అన్నీ కూడా ఒక్కసారిగా బ్రేక్ అవుతాయి. అత్యంత ఎక్కువ మంది వీక్షించే ఆటగా క్రికెట్ ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటుంది. ఇది ఇండియాలో అయితే క్రికెట్కి ఉండే ఆదరణ అంతా ఇంత కాదు. క్రికెట్ మ్యాచ్ల కోసం ఉద్యోగాలు వదిలేసిన వారు సైతం మన దగ్గర కనిపిస్తూ ఉంటారు. అంతటి క్రేజ్ ఉన్న ఈ ఆటకి ఒకే ఒక్క వెలితి ప్రపంచ క్రీడా సంబరాలు. ఒలింపిక్స్లో క్రికెట్ లేకపోవటం, కానీ ఇక ఆ వెలితి తీరిపోనుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. దాదాపు 128 ఏళ్ల తర్వాత క్రికెట్ మళ్ళీ ఒలింపిక్స్లో చోటు దక్కించుకుంది. 2028లో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరగబోయే విశ్వ క్రీడల్లో క్రికెట్ను కూడా నిర్వహించనున్నారు. దీనిపై ఇప్పటికే 2028 ఒలింపిక్స్కు ఆతిథ్యం వహిస్తున్న అగ్రరాజ్యం కసరత్తు స్టార్ట్ చేసింది. T20 ఫార్మాట్లో పోటీలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నారు. అయితే ఈ పోటీల్లో ఎన్ని జట్లు పాల్గొనాలనే దానిపై నిర్వాహకులు తాజాగా ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తం 6 జట్లు పోటీలో పాల్గొంటాయని తెలిపారు. అయితే ఈ ఒలింపిక్స్కు ఆతిథ్యం వహిస్తున్న అమెరికాకు మాత్రం డైరెక్ట్ ఎంట్రీ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రికెట్ పోటీలను T20 ఫార్మాట్లో నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. కానీ ఈ పోటీల్లో పాల్గొనబోయే జట్టు ఏవి అనేది మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించడం లేదు. ప్రస్తుతం T20 ఫార్మాట్లో దాదాపు 100 దేశాలు క్రికెట్ ఆడుతున్నాయి. అయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రతిపాదన ప్రకారం నిర్దిష్ట కట్ ఆఫ్ తేదీ నాటికి ICC T20 ర్యాంకింగ్లో కూడా టాప్ 6లో ఉన్న జట్టులను ఒలింపిక్స్కు ఎంపిక చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే పురుషుల విభాగంలో ప్రస్తుతం T20 ర్యాంకింగ్స్ ప్రపంచ క్రికెట్లోని బలమైన జట్ల ఆధారంగా చూసుకుంటే ఈ జట్లు ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశాలైతే కనిపిస్తోంది. T20 ప్రపంచ ఛాంపియన్స్ ర్యాంకింగ్లో ఇండియా ఎప్పుడు కూడా టాప్లోనే ఉంటుంది. కాబట్టి ఒలింపిక్స్కు ఎంపిక అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఆస్ట్రేలియా, ఇది కూడా T20 ఫార్మాట్లో బలమైన జట్టనే చెప్పుకోవచ్చు. గతంలో ఈ జట్టు విజేతగా కూడా నిలిచింది. దీంతో పాటు T20 అగ్ర జట్టుల్లో ప్రపంచ కప్ విజేతలుగా ఉన్న ఇంగ్లాండ్ కూడా చోటు దక్కే అవకాశం ఉంది. వీటితో పాటు T20లో స్థిరమైన ప్రదర్శనతో బలమైన ఆటగాళ్లుగా ఉన్న న్యూజిలాండ్, T20 ఫార్మాట్లో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచి వెస్టిండీస్, T20 ర్యాంకింగ్లో తరచూ టాప్ 5 or 6 స్థానాల్లో ఉండే దక్షిణాఫ్రికాకు కూడా చోటు దక్కే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక మహిళల విభాగంలో చూసుకుంటే మహిళల T20లో ఆధిపత్య జట్టు 6 సార్లు ప్రపంచ ఛాంపియన్లను నిలిచిన ఆస్ట్రేలియా ఈజీగా ఒలింపిక్స్లో ప్లేస్ సంపాదించుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు ప్రస్తుతం మహిళలు T20 ప్రపంచ ఛాంపియన్లుగా ఉన్న న్యూజిలాండ్, గతంలో ప్రపంచ కప్ విజేతలైన ఇంగ్లాండ్, తమ ఆటతో ఆసియా గేమ్లో గోల్డ్ మెడల్ సాధించిన భారత్కు ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. మహిళల T20 ర్యాంకింగ్లో తరచూ టాప్ 5లో ఉండే దక్షిణాఫ్రికా, 2016 T20 ప్రపంచ కప్ విజేతలుగా నిలిచిన వెస్టిండీస్ జట్లకు ఒలింపిక్స్లో చోటు లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే మనం పైన చెప్పుకున్న జట్ల ఎంపిక అనేది కేవలం అంచనా మాత్రమే. 2028 ఒలింపిక్స్ నిర్వహించే నాటికి T20 ర్యాంకింగ్స్లో మార్పులు వస్తే జట్ల ఎంపికలో కూడా మళ్ళీ మార్పులు రావచ్చు. కాబట్టి ఇవి ఫైనల్ అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేము. దాదాపు 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో మళ్ళీ క్రికెట్ను నిర్వహించబోతున్నారు. 1900 ఒలింపిక్స్లో తొలిసారిగా క్రికెట్ను నిర్వహించారు. మరి ఈ పోటీలో బ్రిటన్, ఫ్రాన్స్ 2 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. ఇందులో 158 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన బ్రిటన్ స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా ఫ్రాన్స్ కాంస్యం అందుకుంది. ఇక ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలతో క్రికెట్ను ఒలింపిక్స్ పోటీల నుంచి తప్పించారు.